దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మరలా మనమందరం కూడుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మేలును బట్టి, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. 84వ కీర్తనల గ్రంథము 84వ కీర్తన 84ను 2వ వచనం కాడి నుంచి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చాలు, దేవుని స్తోత్రం చేద్దామా? ఆమేను. హల్లెలూయా. ఇక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను. హల్లెలూయా. మీరు ఇక్కడ వాక్యాన్ని గమనిద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఎందుకంటే వాక్యం మనల్ని ఏం చేసిద్ది? బ్రతికింపజేసిద్ది. చెప్పండి, ఏం చేసిద్ది వాక్యం? మనల్ని బ్రతికించిద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. బ్రతకడం అంటే ఈ బ్రతకడం కాదు. ఆత్మీయంగా మనం ఏం కావాలి? బ్రతకాలి. చెప్పండి, ఏం కావాలి? ఆత్మీయంగా బ్రతకాలి. బ్రతకడం అంటే ఈ బ్రతకడం కాదు. ఇది భౌతికమైన బ్రతుకు, భౌతికమైన జీవితం. ఆత్మీయంగా మనం ఏం కావాలంట? జీవించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయంగా మనం అందరం కూడా ఏం కావాలి? బ్రతకాలి. అని అందరూ కూడా ఆత్మీయంగా మనం అందరం ఏం కావాలి? బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన ఆత్మీయంగా బ్రతికించేది ఏందయ్యా అంటే దేవుని వాక్యమే. ఆమేను. హల్లెలూయా. చెప్పండి, మన ఆత్మీయంగా బ్రతికించేది ఏంది? దేవుని యొక్క వాక్యం. ఆమేను. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఒక మాట గమనించినట్లయితే యెహోవా మందిర ఆవరణలను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను. హల్లెలూయా. ఇక్కడ కోరాహు కుమారులు రాసిన కీర్తనలు ఇవన్నీ కూడా కోరాహు తండ్రి ఎలాగున్నాడంటే, క్షమించండి, ఈ కోరాహు ఎలాగున్నాడంటే దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి. చెప్పండి, దేవుని సేవకునికి తిరుగుబాటు చేస్తున్న వ్యక్తి. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను. హల్లెలూయా. కానీ ఆయన కుమారులు మాత్రం ఎలాగున్నారంటే దేవుని ఆవరణాలను చూడాలని ఏం చేస్తున్నారంట? ఆశపడుతున్నారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. దేవుని యొక్క మందిర ఆవరణం అంటే ఏంది? ఆవరణం అంటే ఏంది? అదే కదా, ఏమంటారు? ఆవరణం అంటే బయట స్థలమా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. ఆ స్థలంలోకి పోవాలని వాళ్ళకి ఏందంట? ఆశ ఉందంట. అంటే పాత నిబంధన కాలంలో ఒక దైవజనుడే కదా మందిరంలోకి వెళ్ళేది. ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. చెప్పండి, ఎన్ని స్థలాలు? 3 స్థలాలు మందిరానికి. ఎన్ని స్థలాలు ఉన్నాయి? అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళకి ఇచ్చిన అర్హత ఏంటంటే ఆవరణములో ఉండే అర్హత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. అంటే ఆ ఆవరణంలో గడపాలని ఏం చేస్తున్నారంట? అంటే ఆవరణ అంటే బయటే. దేవుని స్తోత్రం చెప్పండి. మందిరపు లోన కాదు. చెప్పండి, మందిరపు లోన కాదనండి అందరూ కూడా. మందిరపు లోన కాదు, బయట ఉండి దేవుడిని స్తుతించాలని, అది చూడాలని వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆశపడుతున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. మనకు కూడా మందిరములోకి వెళ్ళాలి అంటే మనకు కూడా ఏం ఉండాలంటే ఆశ ఉండాలి. ఆమేను. హల్లెలూయా. మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఆవరణంలో ఉంచలా, ఎక్కడ తీసుకొచ్చాడు? లోనకు తీసుకొచ్చాడు అని అందరూ కూడా
ఆమేను హల్లెలూయా. ఎందుకు లోనకు వచ్చే అర్హతని ఆ యోగ్యతను దేవుడు మనకిచ్చాడంటే మనందరి కోసం ఆయనే బలైపోయాడు గనక, మనందరి కోసం ఆయనే ప్రాణం పెట్టాడు గనక, మనందరి కోసం ఆయనే రథంగా ఇచ్చాడు గనక మన మందిరంలోకి వచ్చే అర్హతను దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. ఏమండి మొన్న నేను చెప్పా కదా, లోనకి ఎవరిని ఆహ్వానిస్తారు? లోనకి ఎవరిని ఆహ్వానిస్తారు? తగిన వారిని మాత్రమే. మీ ఇంట్లోకి నన్ను ఆహ్వానిస్తారు కదా. చెప్పాలి. మీరు ఏంది విచిత్రంగా చూస్తున్నారు? చెప్పండి, నన్ను ఆహ్వానించరా? కుర్చీ వేస్తారా వేయరా అంటే నాకేంది, కానీ మీ ఇంటికి వచ్చే అర్హత, యోగ్యతలు, క్వాలిటీస్ అన్నీ కూడా నాకు ఉన్నాయి కాబట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. మరి ఎవరన్నా పిచ్చామ వచ్చింది, ఆమెకు కూడా అట్లాగే చింపురు జుట్టు వేసుకొని బట్టలు పిచ్చి బట్టలు కట్టుకొని ఇక్కడ ఒక మూట ఇట్లా 4 చెంగులు కట్టుకొని వచ్చిందనుకో, ఆమె రమ్మ ఇంట్లోకి రమ్మంటారా? అంటారు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరమ్మా నీ మొహం పాడుగాని పొద్దున్నే మా ఇంటికి వచ్చినావు అని అంటారు. కనీసం పిచ్చమన్నా వేయరు, ఈ ముందు ఇద్దడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. ఒకప్పుడు మన పరిస్థితి కూడా ఎలాంటిదో చెప్పనా? అలాగ బయటుండి అలాంటి అవమానాలతో కూడిన పరిస్థితులు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనకి ఏమి లేదు, అర్హత అనేది లేదు. బయట నిలబెట్టిన వాళ్ళకి ఏముంటుందండి అర్హత అంటారు అది. ఆమేను హల్లెలూయా. ఇప్పుడు కోరా కుమారులు ఎక్కడున్నారంట? ఆవరణాన్ని చూడాలని ఆశపడుతున్నారంట. ఆవరణంలో అట్లాగా ఉండి అలాగ దేవుని ఆవరణంలో నిలబడటమే, అక్కడికి వెళ్ళటమే, అక్కడ గడపటమే గొప్ప భాగ్యంగా వాళ్ళు ఎంచుకుంటున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను హల్లెలూయా. ఎక్కడికి రావటం భాగ్యం మీరు చెప్పాలి. ఎక్కడికి? అదిగో ఎదర స్థలం ఉంది కదా, మన చర్చికి ముందు ఎదర స్థలం ఉంది కదా, ఆ స్థలంలోకి వస్తేనే భాగ్యం అనుకుంటున్నారంట వాళ్ళు. ఆ స్థలంలోకి వస్తేనే ధన్యత అనుకుంటున్నారంట. ఆ స్థలంలోకి వస్తేనే ఆరోగ్యం, స్వస్థత, విడుదల, దేవుని యొక్క క్షేమం కలిగిద్దని అక్కడికి రావాలనుకుంటున్నారంట వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. మన్నైతే ప్రభువు వారు అక్కడ ఉంచలేదులే, కానీ మన ఎక్కడ తీసుకొచ్చే డైరెక్టర్గా చెప్పాలి. మీరు అసలు ఈ మాటకే చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరచాలి. ఆమేను హల్లెలూయా. సెల్లులు అయ్యి చూడటం కాదు, ఈ సెల్లులో ఇశ్రాయేలుకి సంబంధించిన చరిత్రలు ఉంటాయి, వాటికి సంబంధించిన కథలు ఉంటాయి. అప్పుడు మందిరం ఎలాగుండేది, పరిశుద్ధ స్థలం ఎలాగుండేది, అతి పరిశుద్ధ స్థలం ఎలాగుండేది, ఆవరణం ఎలాగుండేది, ప్రజలు ఎక్కడికి వచ్చి దేవునితో గడపాలి, ప్రజలు ఎక్కడికి వచ్చి దేవునితో మాట్లాడాలి, ఈ వివరాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. కానీ దేవుడు మనకు ఆ బయట ఉండే అర్హత నుంచి దేవుడు ఏం చేశాడు? విడిపించి లోనకు తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? మందిరం ఆవరణంలో ఉంటేనే గొప్ప ధన్యత. అంటే దేవుడు మనకు ఊడ్చే అర్హత కూడా ఇచ్చాడు. ఊడ్చే అర్హత ఇచ్చాడు, మందిరంలోకి వచ్చే అర్హత ఇచ్చాడు, మందిరంలో గడిపే అవకాశం ఇచ్చాడు, మందిరంలో పండుకునే అవకాశం ఇచ్చాడు, మందిరంలో రాత్రులు గడిపే అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం పాత నిబంధన కాలంలో లేవు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. ఉన్నాయంటారా లేవు అంటారా? చెప్పు రాజేష్. లేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనకేమవుతుంది? నిర్లక్ష్యం చేతనం. ఇయ్యకపోతే ఇంట్రెస్ట్ పెరిగిద్ది. దేవుని స్తోత్రం. కొంతమందికి కొన్ని విలువలు తెలియదంట. అంటారుగా, నేను పోయిన తర్వాత తెలిసిద్దిరా నాకు నా విలువేందో నీకు తెలిసిద్దని అంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకిచ్చిన విలువలు తెలుసుకోవాలి. దేవుడు మనకిచ్చిన అర్హతను, యోగ్యతను మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చేద్దామా? ఆమేను హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా పడతాంలే కానీ, ఎన్ని శ్రమలైనా పడతాంలే కానీ, ఎన్ని ఇబ్బందులైనా పడతాంలే కానీ, ఎన్ని అప్పులైనా చేస్తాంలే కానీ, డాక్టర్కి ఎంత డబ్బులైనా పెడతాంలే కానీ, టెస్టులకి ఎన్ని డబ్బులైనా పెడతాంలే కానీ, నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను బట్టి దేవుని మందిరంలో గడుపుదామని అస్సలు రాదు మనకు ఆలోచన. మరి ఏందో నాకు అసలు అర్థం కాదు. అన్నాకు ఒక సమస్య వచ్చింది, బిడ్డలు లేరని ఒక సమస్య తనకి. అలాగ బైబిల్లో చూసుకుంటే చాలామందికి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో వాళ్ళు దేవుని మందిరం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం దొరికిందంటే విడుదల, స్వస్థత, ఆరోగ్యం, వాళ్ళకి కావలసినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు.
ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా. ముందు మనం చేసే పని ఏంటంటే, మనకు సమస్య రాంగలోనే డాక్టర్ని వెతుకుతాం, డబ్బుల్ని వెతుకుతాం, లేదంటే ఈ శ్రమ నుంచి మన ఎవరు గట్టెక్కిస్తారని మనుషుల వైపు చూస్తాం. నేను అనేది మొట్టమొదటిగా మనం ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. నీకు ఒక మందిరం ఉంది, దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏముంచుతానన్నాడు దేవుడు? నా మనసును, నా కన్ను దృష్టిని, నా మనసుని అక్కడ ఉంచుతానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంటే దేవుడి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందంట, దేవుని యొక్క మనసు కూడా ఎక్కడ ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరాన్ని కట్టిస్తావైతే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. సరే, నువ్వు కట్టించాలని ఇష్టపడుతున్నావు కాబట్టి కట్టించు. నేను అక్కడ నా మనసుని, నా దృష్టిని అక్కడ నేను ఉంచుతా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని మనసు, దేవుని దృష్టి దేవుని మందిరం మీద ఉంటుంది కనుక నువ్వు సమస్యలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఏం జరిగిద్దయ్యా అంటే విడుదల కలిగిద్ది, స్వస్థత కలిగిద్ది, విడిపించబడతావు, విమోచించబడతావు. దేవుడు ఏ విషయాల్లో నీకు ఏ కార్యాలు చేయాలో ఆ కార్యాల విషయమే నువ్వు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటికాడు ఉంటే చర్చికి చేసుకోలేవు నువ్వు ప్రార్థన, ఇంటికాడు నువ్వు చేసుకోవచ్చులే అనుకుంటావులే, కానీ నువ్వు అసలు ఇక్కడికి వచ్చి ఒంటరిగా ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వచ్చి ఒంటరిగా ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన నీ మీద కుమ్మరించబడిద్ది, ఆత్మ నడిపింపు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏకాంత ప్రార్థన మన ఏం చేసేదంటే బలపరిచిద్ది. ఆమేన్, హల్లెలూయా. ఇంటికాడు ఉండి ఏం ప్రార్థన చేస్తావు? అటు నీ పిల్లగాళ్ళు మనవళ్ళు తిరుగుతుంటారు, మనవరాళ్ళు తిరుగుతుంటారు, ఇంట్లో బిడ్డలు తిరుగుతుంటారు. ఒక ఆమెకు టీవీ పిచ్చి ఉంటుంది ఇంట్లో వాళ్ళకి, వాళ్ళు టీవీ పెట్టాలంటారు. నీ ప్రార్థన అసలు ఎలాగ నడిచిద్ది? అక్కడ ఎలాంటి నడిపింపు ఉంటుంది? దేవుడు నీకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరికీ లేదు, చాలామందికి మందిరాలు లేవు, చాలామందికి స్థలాలు లేవు, మందిరాలు లేవు. చాలామంది సేవకులు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లల్లో జరుపుకుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మీ గోల ఏందని మందిరాలను పడగొడుతున్నారు. కానీ దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు, స్థలాన్ని ఇచ్చాడు, మందిరాన్ని ఇచ్చాడు. లేనోళ్ళేమో లేక బాధపడుతుంటే ఉన్నోళ్ళేమో పొద్దుగుగులు తాళం వేసి చీకటి గదిగా ఉంచుతున్నారు దేవుని మందిరాన్ని. దేవుని స్తోత్రం చేద్దామా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కోరాహు కుమారులు మందిరపు విలువ తెలిసిన వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. కోరాహు కుమారులు ఒక్కసారిగా ఆ కోరాహు ఏం చేశాడంటే దేవుని సేవకునికి వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు అప్పుడు కోరాహు యొక్క భార్య అంటే కోరాహు కుమారుల యొక్క తల్లి ఏం చేసిందంటే అక్కడ ఉండగా వాళ్ళు అక్కడ నిలిచి ఉండగా భూమి నెరవెడవగా వాళ్ళందరూ అలాగ పాతాళంలోకి వెళ్ళిపోతుంటే ఈ పిల్లలను తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకుంది. వీళ్ళు మాత్రం మరణానికి దేవుడు అప్పగించాల. దేవుని స్తోత్రం చేద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపడతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకని మందిరపు విలువ వాళ్ళకి తెలుసు కనుకే వాళ్ళ ఆ మందిరంలో ఉన్న ఆ బలిపేటపు కొమ్ములు పట్టుకోంగలోనే వాళ్ళ మీదకి ఏం రాలేదంట, దేవుని ఉగ్రత అనేది రాలేదు, దేవుని యొక్క తెగులు అనేది వాళ్ళ మీదకి రాలేదు. వాళ్ళు ఏం చేయబడ్డారయ్యా అంటే కాపాడబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపడతామా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎక్కడికి రావాలయ్యా అంటే దేవుని మందిరానికి రావాలని మనకేముండాలంటే ఆశ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఆశను మీరేం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా పొందుకోండి. ప్రార్థన ద్వారా పొందుకోండి. దేవుడు ఏమన్నాడంటే ఆశ కలిగిన ప్రాణాలను ఏం చేస్తాడంట దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. అసలు నీకు ఆశ ఉంటే దేవుని సన్నిధిలో గడపాలనే ఒక ఆశ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆశపడినట్లుగా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశపడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దగ్గర గతంలో ఏముండేదంటే నేను ప్రారంభంలో మారుమనసు పొందినప్పుడు, అందరూ నా వైపు చూడండి, ప్రారంభంలో మారుమనసు పొందినప్పుడు ఎక్కడన్నా ఇట్లాగే నందియావులో కానీ లేదంటే విజయవాడలో కానీ ఎక్కడన్నా కోటాలు పెట్టినప్పుడు అక్కడికి మంచి సేవకులు వచ్చేవాళ్ళు. నాకేమో ఆ కోటానికి వెళ్ళాలని, కానీ నా దగ్గర ఏముండేవి కాదు, డబ్బులుండే కావు. నందియావు ఛార్జీలు పెట్టుకొని పోవటానికి కూడా డబ్బులు ఉండేవి కావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కానీ నాకేముండేదంటే ఆశ ఉండేది.
ఈ లోపులోనే మా సంఘంలో అందరూ అడుగుతారు కదా, మరి నువ్వు వస్తున్నావా అని అడుగుతారు కదా. అలా అడిగినప్పుడు నేను రావట్లేదులే అన్నప్పుడు, ఎందుకు రావట్లా, కారణం ఏంది, ఆరోగ్యం బాగలేదా, లేదంటే ఇంట్లో ఏదైనా సమస్య ఉందా అని గుచ్చి అడిగేవాళ్ళు. డబ్బులు లేవు అని చెబుదామంటేనేమో మొహమాటంగా ఉండేది. కానీ ఎట్టకేలకు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నా హృదయంలో ఉన్న మాట బయటకు వచ్చేటట్లుగా శోధించేవాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నా దగ్గర డబ్బులు లేవులంటే వాళ్ళే ఛార్జీలు పెట్టుకొని తీసుకొని వెళ్ళేవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే అసలు మనం ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, తీసుకెళ్తాడు మనని, ఆయన సన్నిధికి తీసుకెళ్తాడు. ఆయన సన్నిధిలో మనం ఉండటమే కదా ఆయనకి ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం ఏం కలిగి ఉండాలంటే ఆశ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పలానా సీరియల్ వచ్చిందంటే టయానికి పోయి కూర్చుంటాం మనం. ఏమొచ్చింది, పలానా సీరియల్ టయానికి వచ్చిందంటే ఎక్కడ ఉన్నా సరే, ఎంత ముచ్చటైనా సరే, ఎంత స్నేహితులు వచ్చినా సరే, కొంతమంది నవ్వుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ పరిస్థితి నుంచి వాళ్ళని విడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ టయానికి టయానికి వస్తే ఆ టయానికి ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్తాం. దానివల్ల ఏం ప్రయోజనం? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వచ్చే సినిమాల్లో కానీ, ఇప్పుడు వచ్చే సీరియల్లో కానీ మీరు ఏదైనా ఇంత మంచి చూపించగలిగితే నేను సేవ మానేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంత మంచి చూపించగలిగితే, మంచి ఏమో ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది, చెడు ఎంత ఉంటుంది చెప్పాలి మీరు. దాంట్లో మంచి కంటే ఎక్కువ ఏం చేస్తాం, చెడునే ఎక్కువ చూస్తాం. నీ హృదయం ఏదైతే నిండిద్దో అదే నువ్వు మాట్లాడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన హృదయం దేవునితో నింపుకుంటే అదే మాట్లాడతామంట. వాక్యం చేత నింపుకున్నావు అనుకో వాక్యమే మాట్లాడతాం. చెడిని నింపుకున్నావు అనుకో చెడి మాటలే, లేదంటే చెడి ప్రభావమే మనలో నుంచి వచ్చింది. మీరు చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పాత దినాల్లో ఏం చేసేవాడిని అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ పక్కమ్మటి కలుపుకు పోయేవాడినిగా, నేను కూడా మిరపతోటకు పోయేవాడినిగా. ఆ పక్కమ్మటోళ్ళకి ఈ సినిమా స్టోరీ మొత్తం చెప్పాల్సిందే. అంటే హృదయం అంతా దాంతో నిండి ఉంటుంది కనుక ఇప్పుడు ఆ హృదయంలో నిండిందంతా కూడా నేను ఎవరికి చెప్పాలని ఆశ కలిగి ఉంటా, పక్కమ్మటోళ్ళకి ఖచ్చితంగా సినిమా చూసినాక. ఇప్పుడంటే సినిమాలు దగ్గరకు వచ్చినాయి, మన ఇంట్లోకి వచ్చినాయి. అప్పుడు సినిమా హాల్లోకి వస్తే చూసినోడు గొప్పోడు కింద లెక్క. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక నందిగాంబ చూసినోడు ఇంకా గొప్పోడు. చందలపాడు వస్తే చందలపాడు చూస్తే ఇంక సినిమా అంతా కూడా ఓల్డ్ అయిపోయింది, దాని విలువ తగ్గిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేది. దాని విలువ బాగా ఉన్నప్పుడు ఎక్కడ ఆడేది, నందిగామలో ఆడేది. నందిగామలో చూసి వచ్చిన తర్వాత ఎవరన్నా, నేను నందిగామ పోయి చూసి వచ్చేవాడిని ప్రత్యేకంగా. చూసి వస్తే ఇంకా స్టోరీ మొత్తం చెప్పాలి. నాతో పాటు కలుపుకొచ్చేవాళ్ళు, మిరపకాయలకు వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ చెప్పాలి స్టోరీ. అంటే అది నిండిద్ది మనలో, హృదయంలో. గతంలో మీరు కూడా చెప్పే ఉంటారు, మీరు చెప్పట్లేదులే కానీ, అమ్మో అట జరిగింది. ఇప్పుడు సీరియల్ గురించి కూడా చెప్పుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే హృదయం దేంతో నిండుతుందయ్యా అంటే ఇలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి చెడి మన హృదయంలో నిండిద్ది. దానివల్ల ఎటువంటి మంచి మనకి జరగదు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనకి ఎప్పుడు కూడా ఏముండాలి అంటే మందిరములో దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని మందిరములో గడపాలని మనకి ఏముండాలి అంటే ఆశ కలిగి మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎదవరికన్నా కాస్త అయ్యగారు ఖాళీగా ఉన్నారేమో, రండి కాసేపు మాట్లాడుకుందాం, కాసేపు ప్రార్థన చేసుకుందామని ఎప్పుడన్నా ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు అసలు అది లేనే లేదు. అయ్యగారు రాలేదా, అయితే ఎట్టుందంటే సంకలు ఎగరేసినట్టు ఉంది, దేవుని గోళ్ళు ఎగరేసినట్టు ఉంది, రాలేదా అమ్మ బతికిపోయినవు అన్నట్టుగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎదవరికి తవితమ్మ గారు వీళ్ళు అందరూ ఒకసారి కూర్చొని ఫోన్ చేసేవాళ్ళు. ఖాళీగా ఉన్నారా అయ్యగారు, ఉంటే రాండి అన్నట్టుగా ఫోన్ చేసేవాళ్ళు. అసలు మాట్లాడటానికన్నా ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఫోన్ లేదు, గీన్ లేదు. శుక్రవారం రాకపోయినా కొంచెం ఆలస్యమైనా కూడా ఫోన్ చేయట్లా, వాళ్ళు వత్తనవారం రావట్లేదని కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ బాధ పోయింది అన్నట్టుగా ఉంటుంది రాకపోతే. అంత ప్రేమ పెరిగిపోతుంది మీరు నా మీద, అంత ప్రేమ పెరిగిపోతుంది మీకు నా మీద. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి అంత్యదినాలు. అంత్యదినాల్లో మనం ఎక్కడ ఉండాలి?
చెప్పండి మీరు అందరూ కూడా అంత్యదినాలు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క మందిరంలో మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అంత్యదినాల్లో ఏమున్నాయంటే భయంకరమైనవి జరుగుతాయో ఉంటాయి. అంటే ఏమి మన మీదకి వస్తాయో, ఏవి మన మీదకి రావో, ఎలాంటివి జరుగుతాయో, భూకంపం వచ్చిద్దో, మరి అసలు ఏమి జరుగుతాయో కూడా మనం ఎలాగుందంటే పరిస్థితి ఊహించలేని పరిస్థితులు అన్నమాట. అవునంటారా కాదంటారా? ఊహించలేని పరిస్థితులు. అందుకనే మనకి క్షేమం ఎక్కడుంది అంటే దేవుని మందిరంలోనే. దేవుని దగ్గర ఉంటేనే మనకు క్షేమం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగా ఏంటంటే దేవుని మందిర ఆవరణలను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా ఈయనకి ఏమొస్తుందంట? ఆశ కలుగుతుంది. తర్వాత ఏమవుతుందంట? సొమ్మసిల్లుతుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. అందరు ఇటు చూడండి, నా వైపు చూడండి. సొమ్మసిల్లుతుందన్న అందరూ కూడా. మనకేం మందిరానికి వస్తే మందిరానికి పోవాలంటే అనారోగ్యం, కానీ మందిరానికి పోకుండా ఉంటే ఈయనకి ఏమవుతుందంట? చెప్పాలి మీరు అందరూ. మంచి మాట, అది ₹1,00,00,000 మాట. అసలు మందిరానికి రాకపోతేనే అనారోగ్యానికి గురవుతున్నాడంట. అర్థమవుతుందా ఆ మాట? మందిరానికి రాకపోతేనే అనారోగ్యానికి గురవుతున్నాడంట. మనమే మందిరానికి రావాలంటేనే బాధ, మందిరానికి రావాలంటేనే ఇబ్బంది, మందిరానికి రావాలంటేనే అది పెద్ద కష్టంలాగా బండరాళ్ళు మోపెత్తాడు అయ్యారు. పాములోనే రాళ్ళు ఎంత రాళ్ళు మోపెత్తాడు అన్నట్టుగా ఉంటుంది మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, బాగా అనారోగ్యంగా ఉండి రాలేకపోతే దేవుని స్తోత్రం. ఆరోగ్యాలు ఉండి కూడా దేవుని మందిరానికి రాకపోవటం ఎంత అనారోగ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేను చెప్పా, పొక్కునూరులో ఒక మామ క్యాన్సర్ గడ్డ ఆమె కడుపులో వచ్చింది. కడుపులో నొప్పి ఎప్పుడూ వచ్చింది ఆమెకి, కానీ ఎప్పుడూ మందిరాన్ని ఆమె విడిచిపెట్టలేదు. కడుపులో నొప్పి వచ్చిన మందిరంలో అట్టా పండుకొని డొల్లాడిద్ది తప్ప మందిరం మాత్రం ఎప్పుడూ మానలేదు. ఆమె చనిపోయిన దాకా మానలేదు. ఆమె సమాధి కార్యక్రమం కూడా మేమే చేసాం, జానయ్య గారు మేము. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఆశ్చర్యం వేసింది ఆమెను చూసి. ఆమె బాగలేదుగా, నువ్వు ఉండు అని చెప్పేవాళ్ళు నేను, జానయ్య గారు. కానీ చెప్పిన అయ్యా వద్దులేయ్యా, ఏదో ప్రాణం విడిస్తే అక్కడే దేవుని మందిరంలో విడిచిపెడతాలే అని మందిరానికి వచ్చేదా. ఎందుకు ఈ సాక్ష్యాలన్నీ మీ ముందుంచేదంటే మీరు అందరూ ఆత్మీయంగా బలపడాలి. ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ప్రార్థనకు పోకపోతే ఏదో అనారోగ్యం అసలు నీకు అర్థం కావట్లే. నువ్వు అనారోగ్యంగా ఉన్నావంటే, నీకు చికాకు ఉందంటే, నీకు అసలు ఏమీ తోచట్లేదంటే, అసలు మైండ్ పిచ్చిలో పడ్డట్టు ఉందంటే, నువ్వు మందిరానికి రాకపోవటం వల్లనే అలాగ అనిపిస్తుంది నీకు. అదే నువ్వు మందిరంలో వచ్చి గడుపు, అసలు అవేవీ ఉండవు నీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మనం అదే ప్రియమైన దేవుని మనం చేసే పెద్ద తప్పు అదే. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, బయట ఎలాగ వీటిని జయించాలని చూస్తావులే కానీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుందాం, దీని నుంచి విడిపించబడదాం. లేదంటే సంఘాన్ని అంతా పిలుచుకుందాం, దైవజనుని పిలుచుకుందాం, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం, ఒకరోజు ఉపవాస ప్రార్థన, మాకు గొప్ప విజయం వచ్చింది అని అసలు ఆలోచన పుట్టట్లేదు మీకు. అదే నాకు బాధ వేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారంటే సైతాను గాడికి అవకాశం ఇస్తున్నారులే కానీ పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశము ఇవ్వట్లా. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా సరే ప్రియమైన దేవుని పిల్లలారా, మన నిర్ణయాలను బట్టి, మన తలంపులను బట్టి, మన నడిపింపును బట్టి మన జీవితాల్లో కొన్ని జరుగుతాయి. అది మాత్రం నిజం, అది మాత్రం సత్యం. ఆమేను, హల్లెలూయా. ఒకటి ఏదన్నా జరుగుతుందంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకని ఈ సమస్యకి జవాబు రావట్లే, ఎందుకని ఈ సమస్యకి విడుదల రావట్లేదు, ఎందుకని ఈ ఇబ్బందుల నుంచి నేను విమోచించబడట్లేదు, ఎందుకని నాకు ఈ బలహీనతల నుంచి విడిపించబడట్లేదు అని మనం ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు తెల్లవారుజామున ఒక మంచి దర్శనం నాకు వచ్చింది. నేను కూడా ఈ మందిరం గురించి, పరిచర్యను గురించి, డెవలప్ను గురించి నేను ఆలోచన చేసి దేవుని సన్నిధిలో తెల్లవారుజామున లెగిచి బాధపడుతూ పండుకున్నా. నేను మరలా లెగిచి మరలా బాధపడుతూ పండుకున్నా, మరలా లెగిచి మరలా బాధపడుతూ పండుకున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అప్పుడు ఒక
మంచి దర్శనం నాకు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటయ్యా దర్శనం అంటే, ఇక్కడే ఈ ఊరిలోనే ఊరు చివర ఒక పొలం ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పొలం ఎవరు కొన్నారా అంటే మరి ఆ తవితమ్మ గారు వాళ్ళు కొన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పొలం ఎలాగుందంటే సగమేమో చక్కగా దున్ని ఉందంట, నల్లగా నెగనెగలాడుతుంది పొలం. సగమేమో రాళ్ళ గుట్ట, అంటే గట్టు ఉంటుంది కదా, గట్టులాగా రాయిలాగా, ఈ రాయిలాగా అలాగ బారుగా ఉందట. ఆ తర్వాత ఆ రాయి తర్వాత ఏమన్నాయి అంటే కంచె ఉంది. ఆ కంచె ఉంది. అప్పుడు నేను తవితమ్మ గారితో చెప్తున్నా, ఇక్కడే మనం చర్చి కట్టేది, మీరేంటి ఇలాంటి పొలం కొన్నారు అని చెప్పేసి నేను తవితమ్మ గారితో అంటే, ఏమో అయ్యగారు అప్పుడు అయిపోయింది అలాగా అని అన్నది. అప్పుడు ఏం జరిగిందంటే, ఇంకా అక్కడ ఒక స్వరం వినపడుతుంది. ఏంటయ్యా స్వరం అంటే, ఇదిగో ఈ యొక్క ఇక్కడ మందిరం కట్టడానికి ఇదంతా సదును చేయబడుతుంది, ఇంకా బుల్టేజర్లు ఇవన్నీ కూడా అక్కడికి వస్తున్నాయంట. ఏంది? ఆ కొండను తొలగించడానికి, ఆ చెట్లు తొలగించడానికి. నాకు ఆ దర్శనం వచ్చిన తర్వాత చాలా సంతోషం వేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ దర్శనాన్ని దేవుడు ముందు నా కళ్ళ ముందు పెడతా ఉన్నాడు. ఖచ్చితంగా అక్కడ జనాలు కనపడట్లేదులే, కానీ దున్నుడు కార్యక్రమం అయితే జరిపించబడతా ఉంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇక దున్నిన తర్వాత రైతు ఏం చేస్తాడు? విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేసిన తర్వాత ఏమొస్తాయి? చెట్లు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. రానున్న దినాల్లో దేవుడు ఆ కార్యం చేయును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గనపరుద్దాం. ఆమేను, హల్లెలూయా. మనం ఖచ్చితంగా ప్రార్థన చేసే విషయాలకి ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇక దేవుడు అక్కడికి వచ్చి పనులు ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒక స్వరం వినపడతా ఉంది. అక్కడికి రావాల్సిన పని వారందరూ అక్కడికి వస్తున్నారు. ఏందయ్యా అంటే, దాన్ని బాగు చేయడానికి, చదును చేయడానికంట. అది ఒడ్డు మెరగ్గా ఉంది. చదునుగా చేయబడిన తర్వాత జరిగేది ఏందయ్యా అంటే, విత్తనం వేయబడింది. తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఎలాగుంటాయంటే, రక్షణ కార్యాలు జరిగిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా దేవుని మందిరంలో అందుకని ఇలాంటి జవాబులు పొందుకోవాలంటే, దేవుని యొక్క దర్శనాలు చూడాలంటే, దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలంటే ఖచ్చితంగా మనం ఎలాగుండాలంటే, దేవుని సన్నిధిలో గడపటానికే మనం ఏం చేయాలంట? ఆశపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దానికోసం ఏం కావాలంట? సొమ్మసిల్లాలని అందరూ కూడా. ఆమేను, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సొమ్మసిల్లాలి. సొమ్మసిల్లే అంతగా మనకు అనిపించాలన్నమాట. ఆమేను, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, శుక్రవారం చక్కగా ప్రార్థన జరుగుతుంది. ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. 2 గంటలు 3 గంటలు జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రార్థనలో గడపడానికి మీరు ఇష్టపడండి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నేను బలవంతం చేయట్లే. అందుకనే వాక్యాన్ని చూపిస్తున్నా మీకు. వాక్యం చేత ప్రేరేపించబడండి. వాక్యం చేత ప్రేరేపించబడి బలపడండి. వాక్యం చేత ప్రేరేపించబడి దేవుని సన్నిధిలో మీ ఆత్మీయ జీవితాలను కట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆశపడుతుందంట, సొమ్మసిల్లుతుందంట. తర్వాత ఇంకొక మాట మనం చదువుకుందాం. అదే కీర్తనల గ్రంథము 42 అదే 42:1 42 క్షమించండి. 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. దుప్పి దేనికోసం ఆశపడిద్దంట? నీటి వాగుల కోసం ఆశపడిద్దానండి. అందరూ కూడా 3 సార్లు చెప్పండి. నీటి వాగుల కోసం ఆశపడిద్దానండి. నీటి వాగుల కోసం ఎందుకు ఆశపడిద్దయ్యా అంటే, దానికి నీటి వాగుల్లోనే ఏముందయ్యా అంటే క్షేమం ఉంది అని అందరూ కూడా. ఆమేను, హల్లెలూయా. అంటే నీటి వాగుల్లో అదేం చేసిద్దంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, మీరు చూడండి జంతువుల ఛానల్ చూడండి, నీటి వాగుల కొరకు ఎందుకు పరిగెట్టిద్దయ్యా అంటే, శత్రువు వెంటాడుతున్నప్పుడు అది నీటి వాగుల్లోకి వెళ్ళి ఏం చేసిద్దంట? దూకిద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక.
దాన్ని ముట్ట అలాగ పైకి పెట్టి ఎంతసేపు అయినా దాంట్లో ఉండగలిగిద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు శత్రువు తన్ని విడిచి వెళ్ళే అంతవరకు దాంట్లోనే అది నివాసము చేసిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీరు అనగా ఏంది? వాక్యం. ఆమేను హల్లెలూయా. చెప్పండి, నీరు అనగా ఏంది? వాక్యం. ఆమేను హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యములో మనం ఏం చేయబడాలి? దాచబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యాన్ని వినాలని, వాక్యాన్ని చదవాలని, వాక్యాన్ని ధ్యానం చేయాలని అని మనకి ఏముండాలి? ఆశ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దుప్పి వెంట సింహం వెంటబడినా, లేదంటే పులి వెంటబడినా, లేదంటే చిరత పులి వెంటబడినా, లేదంటే ఇంకా వాటిని తినేవి అడవిలో చాలా ఉంటాయి. అవన్నీ నక్కలు కానీ, గుంట నక్కలు కానీ, ఇలాగ చాలా ఉంటాయి. అవన్నీ వెంటబడుతున్నా అంటే రకరకాల పోరాటాలు మన మీద వెంటాడుతూ ఉన్నా మనం కూడా ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యంలో మనము ఉండాలి, నివసించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వినటమే దేవుని వాక్యములో మనము నివసించటం. గట్టిగా చెప్పండి కూడా దేవుని నామాన్ని గణపరచండి. దేవుని వాక్యాన్ని వినటం, వాక్యానికి లోబట్టమే దేవుని వాక్యములో నివసించటం. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడైతేనే ఈ పోరాటాలన్నిటిని మనం ఏం చేయగలుగుతాం? ఎదిరించగలుగుతాం. ఆమేను హల్లెలూయా. చెప్పండి, అప్పుడు మాత్రమే ఈ పోరాటాలన్నిటిని మనము ఎదిరించగలుగుతాం. చెప్పండి, దుప్పి దేనికోసం పరుగులు తీస్తుంది? నీటి వాగుల కోసం పరిగెడుతుంది. ఎందుకు నీటి వాగుల కోసం పరిగెట్టింది అంటే సమస్త విధములైన ప్రమాదాలు దానికి అడవిలో ఉన్నాయి కనుక అది ఎక్కువ నీటిలోనే దాగి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ఏ లోకంలో ఉన్నాం చెప్పాలి మీరందరూ కూడా? సైతాను లోకం అనేది చెప్పాలి మీరందరూ కూడా. ఇదంతా సైతానే. ఇక్కడ ఏముండదంట? న్యాయం ఉండదు, అన్యాయం ఎక్కువ జరుగుతుంటుంది, ధర్మం ఉండదు, ఎవరు పరిపాలన కూడా సరిగా ఉండదంట ఇక్కడ. అందుకని యేసు ప్రభు వస్తాడు పరిపాలన. ఆయన పరిపాలన 1000 ఏళ్ళ పరిపాలన. ఆ పరిపాలనలో అంటే న్యాయం జరిగిద్దంట. నిన్ను ఎవరైనా కొట్టారనుకో ఎమ్మటే న్యాయం జరిగిద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదన్నా అన్యాయంగా నీది లాక్కున్నారనుకో ఎమ్మటే నీకు అప్పగించబడిద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే దానియేలుకు వచ్చిన దర్శనం. దానియేలుకు వచ్చిన దర్శనం ఏంది? బంగారం, తర్వాత వెండి, ఇత్తడి, తర్వాత మట్టి, ఇనుము. దేవుని స్తోత్రంగా ఇలాంటి ఒక పెద్ద విగ్రహం నెబుకద్నెజరు కల్లో కనపడుతుందంట. అయ్యా అప్పుడు ఆ దర్శనానికి అర్థం చెప్పాడు ఎవరు? దానియేలు. బంగారం అంటే నీ పరిపాలన అయ్యా, నీ తర్వాత వచ్చే పరిపాలన ఎండిగా అంటే కొంత పర్వాలేదు, బంగారం లాంటి పరిపాలన అంటారు. తర్వాత వెండి పరిపాలన, తర్వాత ఇత్తడ పరిపాలన, ఆ తర్వాత మట్టి, ఇనుము, పసుకని పరిపాలన. ఇప్పుడు మట్టి, ఇనుము, పసుకని పరిపాలనలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎవరు సహాయం లేకుండే ఒక చిన్న రాయి వచ్చి పై నుంచి దాన్ని ఏం చేసిందంట? తునకలు చేసి బూడిద చేసి ఈ రాయి అక్కడ నివసించి పెద్ద రాయి అయిందంట. ఈ రాయే యేసుక్రీస్తు. ఏనదే 1000 ఏళ్ళ పరిపాలన. గట్టిగా చెప్పండి కూడా దేవుడి నామాన్ని గణపరచండి. ఈ పరిపాలన అన్నిటిలో ఏమైపోతాయంటే రానున్న దినాల్లో నశించిపోతాయి. దేవుని స్తోత్రం. చివరి పరిపాలనలో మనం ఉన్నాం. చెప్పండి, ఏ పరిపాలనలో ఉన్నాం? చివరి పరిపాలన. దాని గుర్తులు మీకు చెప్పనా? గుర్తులు అంటే వైసీపీలో ఉన్నవాళ్ళు కొన్ని రోజులు బాగానే ఉంటారు, మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు. తెలుగుదేశంలో ఉన్నవారు మళ్ళీ కొన్నాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు. అలాగా వీళ్ళకి ఏం కలవంట? పొత్తులుగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పొత్తులు పెట్టుకుంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ పొత్తులు. మట్టి, ఇనుము, పసుకని కాలంలో మనం ఉన్నాం. అంటే వీళ్ళకి ఏం గలవు? సుతులు గలవు అనండి అందరూ కూడా. నేను పాడుతుంటే ఇంకొకరికి ఎట్టుంటుంది? శృతి కలవకపోతే ఏముంటుంది? అక్కడ అంతా అసమాధానంగా ఉంటుంది. సుతులు కలవంట. ఇప్పుడు మనం ఆ పరిపాలన ఉన్నాం, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకెంతకన్నా ఆధారాలు ఏమున్నాయండి? ఒకప్పుడు ఏందాగా ఉండేది? రాజు ఏది చెబితే అదే. ఇప్పుడు అట్ట కాదు, రాజుల మీదే తిరగబడే పరిస్థితులు ప్రజలకి వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి పరిపాలనలో మనం ఉన్నాం. అందుకనే మనం ఎక్కడ ఉండాలంటే ఈ లోకం ఎలాంటిదంటే సైతాను సంబంధమైన రాజ్యం ఇది. ఆమేను హల్లెలూయా. మీకు దానికి ఇంకో గుర్తు కూడా చెప్తా. యేసుప్రభు ఏమంది? నువ్వు నాకు సాగిలపడు, ఒక క్షణంలో మొత్తం చూపించి నీకు ఏది కావాలో అది కోరుకొని యేసుప్రభుకే చెబుతుంది. ఎవరికి చెబుతుంది? చెప్పాలి మీరు అందరూ కూడా. నేను ముగిస్తున్నా, చెప్పండి.
అసలు యేసు ప్రభువుకి అంట రాజ్యం ఇచ్చేద్దంట. ఒకసారి మొత్తం చూపించి నువ్వు కనుక నాకు మొక్కితే ఇది మొత్తం నువ్వు ఏలుకో అని అంటుంది. అసలు యేసు ప్రభువు సృష్టిస్తే ఆయన సృష్టికర్త అయితే ఆయనకు చెబుతుందంటే ఎవరి అధికారంలోకి పోయింది? ఇది సైతాని వాడొక్క అధికారంలోకి వెళ్ళింది. అందుకని ఏమంటున్నాడంటే దేవుడు ఏమన్నాడంటే నీ రాజ్యం నా రాజ్యం లాంటిది కాదన్నాడు. బరబ్బా కలవమంటే నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు అన్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఆయన రాజ్య స్థాపకులు. మనం దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కొందరు వైసీపీ బలపడాలని కష్టపడుతుంటే, కొంతమంది టీడీపీ బలపడాలని కష్టపడుతుంటే మనం దేవుని రాజ్యం కోసం కష్టపడుతున్నాం. ఒకళ్ళు కూడా ఉలికి లేదు, పలుకు లేదు, చప్పట్లేవు, స్తోత్రాలు లేవు, ఆమేన్ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరి కార్యకర్తలు అనుకున్నాం? యేసయ్య కార్యకర్తలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఆ పరిపాలన వస్తే మనకంతా న్యాయమే జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నీ కొడుకు నిన్ను కొడుతున్నాను, ఎందుకు కొడుతున్నావు రానని దేవుడు ఎమ్మటే ఏం చేస్తాడో శిక్షిస్తాడు. తల్లిని సన్మానించమని చెబుతాడు, తండ్రిని సన్మానించమని చెబుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక బంధుత్వం, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా వస్తాయి. అది యేసయ్య పరిపాలనలో వస్తాయి. మనం ఆ పరిపాలన కోసం ఏం చేస్తున్నాం? నువ్వు నేను మనం అందరం దానికోసమే పోరాడుతున్నాం. అందుకని నీకు న్యాయం జరగట్లా. దేవుని స్తోత్రం. అందుకని నాకు న్యాయం జరగట్లా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు యథార్థంగా పోరాడేది ఎవరయ్యా అంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాదు, మనమే నీతి కోసం పోరాడుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తున్నాం, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాం సేవకులు అందరం కలిసి. దాంట్లో ఒక ప్రార్థన అంశం ఏందయ్యా అంటే త్వరగా నీ రాకడ రావాలి, త్వరగా యూదులందరూ సమకూర్చబడాలి, అక్కడ మందిరం కట్టబడాలి, త్వరగా నీ రాకడ రావాలి, త్వరగా నువ్వు 1000 ఏళ్ళ పరిపాలన చెయ్యాలి అని ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. త్వరగా 1000 ఏళ్ళ పరిపాలన చెయ్యాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. రానున్న దినాల్లో దేవుడు ఆ కార్యము జరిగించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సైతాని యొక్క పరిపాలనలో, సైతాని యొక్క రాజ్యము, సైతాని యొక్క అన్యాయం, అక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకనే మనం ఏం చేయాలయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్లుగా మనం కూడా దేవుని వాక్యం కోసం పరుగులు తీసే బిడ్డలుగా మనం ఉండాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామాన్ని కనపరుద్దామా? సపసపగా కొడుతున్నారు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకొక మాట ఉందా, ఒక మాట కూడా మనం చదువుకొని ఈ యొక్క పరిచర్యను మనం ముగిద్దాం. 143 కీర్తన 6వ వచనం. మంచి కూర్చో. 143 కీర్తన గ్రంథము 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి, ఎండిన భూమి దేనికోసం ఆశపడిద్ది? చెప్పాలి మీరు అందరూ కూడా. ఏం చెప్పరేంది? ఎండిన భూమి దేనికోసం ఆశపడిద్దాక? వర్షం కోసం ఆశపడిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ఎండ ఎక్కువైతే మనం కూడా ఎండిపోతామే, చేసేది ఏం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం కూడా ఎండిపోతే వర్షం పడితేనే మనకు అంత తెప్పరిల్లినట్టుగా ఉంటుంది. మొన్న కనుక వర్షం పడకపోతే మన ప్రాణాలు సభకు నమస్కారం అయ్యాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎండ అంత తీవ్రత ఎంత 50 డిగ్రీలకు పోయింది. తపలాడుతుంది ప్రాణం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎండిన భూమి ఎలాగ వర్షం కోసం ఎదురు చూస్తుందో, అలాగే దాహం అవుతున్న వ్యక్తి ఎలాగ నీటి కోసం ఎదురు చూస్తాడో దేవుని స్తోత్రం కలుగును గాక. ఎండిన భూమి వలె ఆశపడుతున్నాడంట. ఎవరు? ఈ భక్తుడు. ఎవరి కోసం? దేవుని యొక్క, అక్కడ ఏముంది? ఎండిన భూమి వలె నీ కొరకు ఆశపడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం ఆశపడుతుందంట? ఎండిన భూమితో పోల్చుకుంటూ ఉన్నాడు. అయ్యా, ఎండిన భూమి ఎలాగ వర్షం కోసం ఎదురు చూస్తుందో అలాగ నీ కోసం నేను ఏం చేస్తున్నాను? ఎదురు చూస్తున్నాను అని అంటున్నాడు. నీ కోసం నేను అలాగా కనిపెడుతున్నాను అంటున్నాడు, ఆశపడుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. చెప్పండి, 3 విషయాలు చెప్పండి. ప్రార్థన చేసి ఈ పరిచర్య మనం ముగించుకుందాం. ఒకటి ఏంది? దేవుని మందిర ఆవరణాలు చూడాలని ఆశపడుతున్నారంట.
సొమ్మసిల్లిపోతున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఓ భక్తుడు ఏం చేస్తున్నాడు? ఆశపడుతున్నాడు, సొమ్మసిల్లిపోతున్నాడు. ఎక్కడికి రావాలని? మీరు అందరూ చెప్పండి ఈ మాట. ఆశపడుతున్నాడు, సొమ్మసిల్లుతున్నాడు అనండి. ఎక్కడికి రావాలని? అసలు గ్యాస్ బండ బుక్కులు లైన్ చేయించుకోవడానికి అందరూ వచ్చారుగా. దేవుని ఫ్రీ అంటే ఉరుకులు పెడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొట్టుకుంటున్నారు చాలా ఊర్లో. ఈ ఒక్కడే పోతుండ్రు ఆన్లైన్ చేయడానికి. నాది నా చేయి అని నెట్టుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫ్రీగా అంటే చాలు. ఎందాక దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఎక్కడికి రావాలయ్యా అంటే దేవుని సన్నిధికి రావాలని అలాగ భక్తుడు ఆశపడుతున్నాడట, సొమ్మసిల్లుతున్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే కొన్ని సందర్భాల్లోనే ఆవరణలోకి రావడానికి అవకాశాలు ఇస్తాడు దేవుడు పాత నిబంధన కాలంలో. దానికోసం అంట ఎప్పుడా అని ఆశపడుతున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది ఏంది? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. ఆమేన్, హల్లెలూయా. దుప్పి నీటి వాగుల్లో ఉంటేనే ప్రతి ప్రమాదం నుంచి అది తప్పించబడింది. ప్రతి అడవిలో ఉన్న ప్రతి విధమైన పోరాటాల నుంచి, ప్రతి మృగాల నుంచి కాపాడబడాలంటే అది నీటి వాగులో ఉంటేనే. ఈ లోకంలో మనం కూడా, వాడు సాతాను గడు ఎలాగున్నాడంటే మృగంలాగా పనిచేస్తూ ఉన్నాడు. వాడి నుంచి కాపాడబడాలంటే వాక్యాన్ని విని వాక్యంలో నిలబడి వాక్యానుసారంగా నడిచేవారిగా మనము ఉండాలి. వాక్యం కోసం మనం ఎలాగుండాలి? ఆశపడిన వారిగా ఉండాలి. మూడోది ఏంది? ఎండిన భూమి ఎలాగ వర్షం కోసం ఎదురు చూస్తుందో మనం కూడా, మన ప్రాణాలు కూడా దేవుని కోసం అలాగా ఆశపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ ఆశపడేవారిగా ఉంటే, అలాగే ఎదురు చూసేవారిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మనని, మన కుటుంబాలను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు మరలా నేను ఒక మాట చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు సమస్యలు వస్తే ఇంట్లో కూర్చొని బాధపడటం కాదు, ఏడవటం కాదు. దేవుని మందిరానికి రా. చక్కగా తవితమ్మ గారి ఇంట్లో తాళం చేయి ఉంటుంది, తాళం చేయి తీసుకో. కరెంట్ లేనప్పుడేమో కరెంట్ లేదు అట్టపోతారు, ఫ్యాన్ లేదు అట్టపోతారు, ఉబ్బదెత్తంటే అట్టపోతారు అని చెప్పారు. ఇప్పుడు కరెంటు పెట్టి మీటర్ పెట్టి ఫ్యాన్ ఎత్తే కూడా ఇప్పుడు మరి ఏ వంక చెబుతారు? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం వంక చెబుతారు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పొద్దుగులు వంకలు చెప్పే బ్యాచీలో ఉండకూడదు మనం. ఆమేన్, హల్లెలూయా. చక్కగా మీటర్ వచ్చింది, కరెంట్ వచ్చింది, ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ ఉంది, లైట్ వేసుకో. ఇంకా నీకు చీకటి కనిపిస్తే పెద్ద లైట్ వేసిను, ఈ పెద్ద లైట్ కూడా వేసుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇటుపక్క లైట్ ఉంది, ఇటుపక్క లైట్ ఉంది. మీకు స్విచ్ అందకపోతే కర్ర పెట్టేసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోమాకండి. ఒక గంటన్న ప్రార్థన, ఉపవాసం ఉంటేనే ఉండు, లేకపోతేనే ఒక గంటన్న పలానా సమస్య ఉంది కదా ప్రార్థన చేసుకుందాం అని ఆ సమస్య కోసం వచ్చి ప్రార్థన చేసుకోవండి. నేను ఏమైనా 100 రూపాయలు డబ్బులు ఇవ్వమంటున్నానా, 1 కోటి రూపాయలు డబ్బులు ఇవ్వమంటున్నానా? నీ సమస్య కోసం నువ్వు కూడా ప్రార్థన చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? నీ సమస్య గురించి నువ్వే సరిచిగా పోరాటం రాకపోతే నీ పక్షాన్ని నిలబడే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆమేన్, హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళందరికీ జవాబులు వచ్చినాయి, ప్రత్యుత్తరాలు వచ్చినాయి, విడుదల పొందారు, స్వస్థత పొందారు, విమోచించబడ్డారు, దేవుని సహాయం అందింది. ఆమేన్, హల్లెలూయా. పొద్దుగులు వర్షం రావట్లేదు, ఇప్పుడు పొలాలు తీసుకున్న వాళ్ళు, పొలాలు వేసేవాళ్ళు వర్షం రావట్లేదని ఎప్పుడు కురిసిద్దో అనే కాడికంటే ఇక్కడికి వచ్చి 1 గంట ప్రార్థన చేసుకోండి, వర్షం పడిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. జ్యోతిగారు నాకు మనవడు ఎప్పుడు పుడతాడా అనే కాడికన్నా ఆలోచించడం కన్నా ఇక్కడికి వచ్చి ఒక మనవడిని అయ్యా, ఒక మనవరాలని అయ్యా అని ప్రార్థన చేసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా, ఎస్తేరమ్మ గారికి ఏ బాధలు లేవు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? పిల్లగాళ్ళ చదువులు దీవించయ్యా, ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే చక్కని ఇల్లు ఇచ్చిండు, మంచి కొడుకు, కోడలు, పిల్లలు, కావాల్సిన డబ్బు, కావాల్సిన కారు,
కారులో పోవాలనుకుంటే కారులో పోవచ్చు, ఆటోలో పోవాలనుకుంటే ఆటోలో, బండి మీద పోవాలనుకుంటే బండి. మన సంఘంలో ఆమె కోటేశ్వరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పిల్లల చదువులు ఆశీర్వదించబడాలని ఆమె ప్రార్థన చేయాలి. అక్కొంది రెడ్డి గారికి మారు మనసు రక్షణ ఇవ్వాలని, పిల్లగాళ్ళకి మారు మనసు ఇవ్వాలని, ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికాడు ఉండే కాడికంటే ఇక్కడికి వచ్చి తాళం చేతి తీసుకొని 1 గంట ప్రార్థన చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక మారతక్క శ్రమలు అంటే ఏబు తర్వాత మారతక్క. బైబిల్లో ఏబు తర్వాత మారతక్కే. ఇక ఈ సమస్యలు చెప్పుకుంటే యేసు మందిరానికి రాకుండా ఇంటికాడే ఉండి బాధపడుతులే కానీ మందిరానికి పోయి సరే మొరపెట్టుకుందాం, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. దేవుడు ఖచ్చితంగా మనం చేసిన మొరకి జవాబు అనేది ఇస్తాడు. కనుక ఆ సమస్యను బట్టి ఇంటికాడ కూర్చొని ఆలోచించే కాడికంటే ఇక్కడికి వచ్చి 1 గంట ప్రార్థన చేసుకో, అర్ధగంట ప్రార్థన చేసుకో, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. మేరక్కకు వాళ్ళ అమ్మాయికి పెద్ద ఉద్యోగం రావాలంటుందిలే కానీ వచ్చి ప్రార్థనలో కూర్చోదు. ఒక గంట కూర్చొని ప్రార్థన, అయ్యా మరి ఉద్యోగం రావటం మంచిదే, పెద్ద ఉద్యోగం రావటం నేను కూడా సంతోషిస్తాను, దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి వచ్చి ప్రార్థన చేయాలిగా. ఇంట్లో కూర్చొని టీవీల ముందు సీరియల్ ముందు కూర్చుంటే ఏం ప్రయోజనం? అక్కడెక్కడ ముచ్చట పెట్టడానికి మనం గంటల తరబడి గడుపుతున్న మీరు బాధపడినా బాధ లేదు. మీ ఇంటికి పెద్ద కొడుకులాగా తిడతనా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంట్లో పెద్ద కొడుకు తిడతాడుగా, ఏదైనా తప్పు చేస్తే నన్ను కూడా అట్ట అనుకోండి. అట్ట అనుకున్నా అనుకోపోయిన తిట్టడమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కారణం లేకుండా నేను అన్నం, కారణం ఉంది కాబట్టి మీరు ఇలా చేయట్లేదు కాబట్టి నేను అరవటానికి కొంచెం గద్దించడానికి నాకు అవకాశం ఇస్తున్నారు మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం లేకుండా నేను అన్నం, కారణం ఉంది కాబట్టి నేను ఈ మాటలన్నీ మీ చెప్తున్నాను. నేను దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ మీ హృదయాల్లో తీసుకోండి. ఈ మాటలు బట్టి దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి, ఆయన ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు కృప మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.